సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం శుభం సీన్కు చేరుకుందని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైన నంబర్ 1 మూవీ మళ్ళీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్ర విజయానికి ముఖ్య కారకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన కృష్ణ అభిమాని. కృష్ణలోని మైనస్ పాయింట్లను కవర్ చేసి ఆయనకు సరికొత్త ఇమేజ్ ఏర్పడే రీతిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిమానులు కృష్ణను ఎలా చూడాలనుకుంటున్నారు, అలా వారి ఊహలకు రూపకల్పనగా నంబర్ 1 చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. కాస్ట్యూమ్స్, లుక్స్, యాక్టింగ్, స్టైల్ ఇలా అన్ని విషయాల్లో కుర్ర కృష్ణని చూపించారు. ఒక్కసారి వయసు తగ్గిపోయి 25 ఏళ్ల యువకునిగా మారిపోయిన సూపర్ స్టార్ కృష్ణను తెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధులే లేవు. హీరో కృష్ణ నటించిన గత చిత్రాలకు భిన్నంగా నంబర్ 1 చిత్రాన్ని తీస్తానని ముందే ప్రకటించిన దర్శకుడు తన మాట నిలబెట్టుకున్నారు. కృష్ణ ఒక సీన్ లో వాడిన డ్రెస్ మరో సీన్ లో లేదంటే ఆయన లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో కృష్ణారెడ్డి ఎంత శ్రద్ధ తెచ్చుకున్నారో మనం ఊహించుకోవచ్చు. కృష్ణను విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నీగ్రో గెటప్స్ వేయించారు కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి నంబర్ 1 అనే టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ నంబర్ 1 హీరోనేనా అని విమర్శించిన వారు కూడా ఉన్నారు. కానీ సినిమా చూశాక ఎవరూ మాట్లాడలేదు. కృష్ణ సరసన సౌందర్య తొలిసారిగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావుతో పాటు మహేష్ ఆనంద్ కూడా విలన్ గా నటించారు. చాడిస్ట్ విలన్ పాత్ర ఆయనది. ముఖ్యంగా మహేష్ ఆనంద్ బ్రహ్మానంద్ పై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. 1994 సంక్రాంతి చిత్రాల్లో నంబర్ 1 విజేతగా నిలిచింది. ఈ సినిమాకి వారం రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మనగాళ్ళు, వారం తర్వాత కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా ఆ సినిమాలు విడుదలయ్యాయి. ఆ 2 చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించడంతో నంబర్ 1 సినిమా టాలీవుడ్ లో దూసుకుపోయింది. అభిమానుల గుండెల్లో మైలురాయిగా నిలిచిపోయింది. దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ అండ్ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వ ప్రతిభ టోటల్లీ కలిసి నంబర్ 1 సినిమా బంపర్ హిట్.